గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో తను యాక్చువల్లీ హీ వాంట్స్ టు బికమ్ ఏ యాక్టర్ అనమాట. దాని రిలేటెడ్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్ పంపించారు. తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు కాబట్టి పేరు మెన్షన్ చేయట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, నా ప్రజెంట్ ఏజ్ 39 years, మై వైఫ్ ఈజ్ ఏ హోమ్ మేకర్ అండ్ ఐ హ్యావ్ 2 daughters, 9 years and 5 years. I live in Qatar. I want to retire at 50 years and remaining 10 years I want to act in movies. Considering I don't get any income from the industry, I want to withdraw 3 lakh rupees as a SWP until I reach 70 years. నా ఇన్కమ్ డీటెయిల్స్ విషయంకి వచ్చరికి నా మంత్లీ ఇన్కమ్ 2.5 lakh rupees. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఓన్ హౌస్. ఐ హ్యావ్ 2 properties. నేను ఆ 2 ప్రాపర్టీస్లోని ఒక ప్రాపర్టీలో ఇండియాకి వచ్చినప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఒక దాన్ని అయితే అమ్మేస్తాను. నా ఖర్చుల విషయంకి వచ్చరికి కరెంట్లీ 80,000 రూపాయలు పర్ మంత్ ఖర్చులు అవుతున్నాయి అండ్ 44,800 రూపీస్ నేను SIPs ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నది. పిల్లల ఫీజు విషయంకి వచ్చేసరికి 10+3 వరకు కంపెనీ అయితే బేర్ చేస్తుంది. అదే 30 lakh rupees స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక 10 లక్షల రూపాయలు నేను FD చేశాను అండ్ ఇంకొక 20 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నది. అండ్ తను మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఫండ్ పేర్లన్నీ మెన్షన్ చేశారు అండ్ 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ సినారియోస్, యాజ్ ఎ రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్ నేను ఇంకా అడిషనల్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి నా గోల్ అచీవ్ చేయాలంటే? గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాని వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. మీరు ఇచ్చే నెంబర్స్ ప్రకారం మీ గోల్ అచీవ్ అవుతుందా లేదా, ఒకవేళ అచీవ్ అవ్వని పక్షంలో మీరు అడిషనల్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీ గోల్ అచీవ్ చేస్తారన్నది నేను ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం మీరు ఇచ్చిన డేటా ఎక్సెల్ ఇన్పుట్ చేస్తానండి. మీ ఇన్కమ్ డీటెయిల్స్, మీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్పుట్ చేశాను. కాకపోతే మీరు 44,800 రూపీస్ SIP చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు క్వశ్చన్లోని. కానీ మీరు ఇచ్చిన ఫండ్స్ అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని నేను యాడ్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ 36,500 అయితే వస్తుంది అండ్ NPS 5,000 కూడా అడిషనల్ యాడ్ చేశాను అనుకోండి, 41,500 రూపీస్ అయితే టోటల్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా వస్తుంది. మీరు ఏమైనా ఫండ్ని మిస్ చేస్తారేమో డేటా షేర్ చేయడంలోని. నేను ఇక్కడ 2 కేస్ సినారియోస్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ప్రెసెంట్ ఏవైతున్నాయో దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసి ఒకవేళ మీ ఎక్స్పెన్సెస్ ఇలాగే కంటిన్యూ అయినట్టయితే మీ దగ్గర కార్పస్ ఎంత ఉండాలి, దానికి మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే సేవ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది అండ్ అడిషనల్గా ఎంత సేవ్ చేయాలి. ఇది సినారియో 1 అయితే. ఇంకొక కేస్ స్టడీ 2 ఏంటంటే, మీరు మంత్లీ 3 lakh రూపీస్ కావాలన్నారు కదా, ఆ కేసులో మీ దగ్గర ఎంత కార్పస్ ఉండాలి, ప్రజెంట్ మీ సేవింగ్స్ ఏవైతున్నాయో వాటిని కన్సిడర్ చేయగా మీరు అడిషనల్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 సినారియోస్ చూపిస్తాను. ఫస్ట్ కేస్ 1, ప్రజెంట్ ఎక్స్పెన్సెస్ బట్టి చూసినట్టయితే మీరు మీ 50 years ఏజ్ వచ్చేసరికి మీకు 3 crore 3 lakh రూపీస్ అయితే కార్పస్ కావాల్సి వస్తుంది. అదే 3 లక్షలు కావాలనుకోండి ప్రతి నెల 50 years దగ్గర నుంచి 70 వరకు, దెన్ మీ దగ్గర 6 కోట్ల కార్పస్ అయితే కావాల్సి వస్తుంది. నా సినారియో 1 ఏంటంటే, మీరు ప్రజెంట్ SIP ద్వారా 36,500 చేస్తున్నారని నేను తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇచ్చిన నెంబర్స్ అవే కాబట్టి. ఆ కేసులోని నేను మ్యూచువల్ ఫండ్ 12% యావరేజ్గా రిటర్న్ తీసుకున్నట్టయితే మీకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 1 crore 99 lakh కార్పస్ క్రియేట్ అవుతుంది అండ్ NPS నుంచి ఒక 10,34,000 కార్పస్ క్రియేట్ అవుతుంది అండ్ బ్యాంక్ FD ఏదైతే ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేసినట్టయితే అక్కడ నుంచి ఒక 21 లక్షల కార్పస్ క్రియేట్ అవుతుంది. టోటల్గా మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మీ ఏజ్ 50 వచ్చేసరికి 2 crore 31 lakhs అవుతుంది. సో కొంచెం షార్ట్ ఫాల్ అయితే పడుతుంది, 72 lakh షార్ట్ ఫాల్. ఆ 72 lakh షార్ట్ ఫాల్ మీరు కవర్ చేయాలంటే 27,857 రూపీస్ మీరు అడిషనల్గా SIP చేయగలిగినట్టయితే ఈ షార్ట్ ఫాల్ని అయితే కవర్ చేసేస్తారు. నా సినారియో 2 ఏంటంటే, మీరు చెప్పారు కదా 44,800 రూపీస్ SIP చేస్తున్నా అని చెప్పి. ఒకవేళ ఆ 44,800 మీరు చేస్తున్నట్టయితే మీ కార్పస్ 2 crore 42 lakhs అయితే క్రియేట్ అవుతుందండి. ఇన్ దట్ కేస్ మీ షార్ట్ ఫాల్ అయితే తక్కువ పడుతుంది, 61 lakhs కాబట్టి అప్పుడు మీరు 23,519 రూపీస్ సేవ్ చేస్తే సరిపోద్ది. ఇది మీరు ప్రెసెంట్ ఎక్స్పెన్స్లు ఏవైతే దాన్ని కన్సిడర్ చేసిన కేసు అన్నమాట. అదే అలా కాకుండా మీరు 3 లక్షల నెలకు కావాలన్నారు కదా, ఆ సిచ్యువేషన్లో ఏంటంటే, ఫస్ట్ సినారియో ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ మీరు డేటా మొత్తం షేర్ చేస్తారు దాన్ని బట్టి చూస్తే మీరు 3 crore 69 lakhs షార్ట్ ఫాల్ అయితే పడుతుందండి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగే కంటిన్యూ చేసినా కూడా. సో అడిషనల్గా మీరు 1,41,000 రూపీస్ అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు రాసిన విధంగా 44,800 సేవ్ చేస్తున్నట్టయితే మీకు షార్ట్ ఫాల్ వచ్చేది 3 crore 57 lakhs అండి. ఇన్ దట్ కేస్ మీరు నెలకి 1,36,000 అయితే సేవ్ చేస్తే మీ కార్పస్ని అయితే అచీవ్ చేయగలుగుతారు. బట్ ఇదంతా కూడా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిలేటెడ్గా క్యాలిక్యులేషన్ మాత్రమే. మీ పిల్లల యొక్క ఫ్యూచర్ అంటే వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అండ్ అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్లు ఏవైతే ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటాయి కదా, దాని రిలేటెడ్గా ఎక్కడ కూడా మనం కన్సిడర్ చేయలేదు. వాటిని కన్సిడర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ క్యాష్ ఇన్ హ్యాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళ గురించి ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అడిషనల్ మీరు మంత్లీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం పార్ట్ వాళ్ళ గోల్స్కి మీరు ఎలొకేట్ చేసుకున్నా కూడా దట్ వుడ్ బి ఐడియల్ సినారియో అయితే అవుతుంది. అండ్ మీ ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది అంటున్నారు కాబట్టి ఇన్కమ్ గ్రో అయ్యే కొద్దీ మీ సేవింగ్స్ పెంచుకుంటూ వెళ్ళినట్టయితే డెఫినెట్లీ మీరు మీ గోల్ని అయితే అచీవ్ చేయగలుగుతారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అంబిషన్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ నా
నాని అడుగుతున్నారు, హాయ్ సాయన, క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీ స్టాక్లో ఆపర్చునిటీ గురించి చెప్పండి, బికాస్ స్టాక్ వాల్యుయేషన్స్ అండ్ నెంబర్స్ ఆర్ గుడ్. యా, నో డౌట్ అండి, కరెంట్ వాల్యుయేషన్స్ 24 టైమ్స్లోని ఇట్ లుక్స్ గుడ్. అండ్ ఆల్సో ఒకటే కంపెనీ కదా, పార్థిపన్ ఎవరైతే ఉన్నారో కంపెనీ యొక్క చైర్మన్, సాలిడ్ మల్టీ బ్యాగర్ని అయితే ఆయన క్రియేట్ చేశారు. రీసెంట్గా ఆయన కాన్ఫరెన్స్ కాల్లోని ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మూవ్మెంట్ గురించి ఒక కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా బాగా తిరిగింది. మీరు కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ ఓపెన్ చేసి ఇనీషియల్గానే ఆయన కామెంటరీలో కనబడుతుంది. 2001లో ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ₹1,00,00,000 అండ్ అది 2006 నాటికి 10 కోట్లకి పెరిగింది. అండ్ 2024 నాటికి ఆ 10 కోట్ల కంపెనీ 10,000 కోట్ల కంపెనీ టచ్ చేసింది అని కామెంట్ చేశారు. కరెంట్గా చూసినట్లయితే 11,000 కోట్ల మార్కెట్ క్యాప్లో అయితే ట్రేడ్ అవుతుంది. వాట్ అన్ అమేజింగ్ మల్టీ బ్యాగర్ కదా. ఇలాంటి ఒక మల్టీ బ్యాగర్ దొరికినా కూడా లైఫ్ సెట్ అయిపోద్ది. యాక్చువల్ దొరకడం కష్టం ఇలాంటివి, బట్ దొరకడం మాత్రమే కదా, దాన్ని హోల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇక్కడ నుంచి కూడా గ్రోత్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు బయోసిమిలర్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. టఫ్ బిజినెస్, కానీ ఇక్కడ నుంచి అయితే గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు సాఫ్ట్ జెల్ క్యాప్సిల్స్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి అప్రూవల్ వచ్చింది. దీంతో మెక్సికో, చిలీ, కొలంబియాకి వీళ్ళు సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా గ్రోత్ రానున్నట్టుగా. అండ్ అలాగే ఇంజెక్టబుల్ ప్రొడక్ట్ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. కంపెనీ లాస్ట్ 4 ఇయర్స్లో 800 crores క్యాపెక్స్ స్పెండ్ చేసినట్టుగా, 1,400 crores ఓపెక్స్కి స్పెండింగ్ జరిగినట్టుగా, అండ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ 3,100 crores ఉన్నట్టుగా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. దట్ ఈస్ అమేజింగ్ అన్నమాట. అండ్ వీళ్ళు ఆంకాలజీ డివిజన్ కూడా ఏదైతే ఉన్నదో అది కూడా నెక్స్ట్ 6 quartersలో ప్రాఫిటబుల్కి వస్తుందని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్ట్రక్చరల్ గ్రోత్ అయితే కంపెనీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ బిజినెస్ని అలాగే గ్రో చేస్తూ వెళ్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా కూడా ఫార్మా యాజ్ ఎ సెక్టర్ చూసినట్టయితే మనకి వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉన్నది. అండ్ క్యాప్లిన్ పాయింట్ కూడా మనకి ఆ మంచి వాల్యుయేషన్లోనే కనబడుతుంది. అండ్ చెన్నైలోని ఓరల్ సాలిడ్ డోసేజ్ ప్లాంట్ కూడా సెటప్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. వెరీ గుడ్ కంపెనీ, అందుకని కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్త్ క్రియేటర్గా కూడా మనం చూడొచ్చు ఈ కంపెనీ. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే #AskMoneyPerson రాసి మీకు క్వశ్చన్ రాశారనుకోండి, డీటెయిల్గా మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ శోభ గారు అడుగుతున్నారు, నమస్తే సాయన గారు, నేను మీకంటే ఏజ్లో పెద్ద అయినా కూడా మీరు ఇచ్చే అడ్వైస్ వింటుంటే నాకు అన్నలా అనిపిస్తారు. థ్యాంక్స్ అలాట్ అండి. సో ఐమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, అందుకని హ్యాపీనెస్ ఏం కావాలి. సో మీరు ఎలా అనుకున్నా ఇట్స్ ఫైన్. మీరు షేర్ చేసిన కంపెనీలో భారత్ ఫోర్జ్, శ్యామ్ మెటాలిక్స్, వాబాగ్, ఫెయిమ్, ట్రిల్లోని 2 lakhs ఇన్వెస్ట్ చేశాను. ప్రజెంట్ 40% ప్రాఫిట్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ క్రెడిట్ టు యూ అండి. మా వర్క్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వరకే, దాని తర్వాత డెసిషన్ తీసుకునేది మీరు. ఈవెన్ హోల్డ్ చేస్తున్నారు కదా, హోల్డ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీని రిలేటెడ్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి క్రెడిట్ ఎంటైర్లీ గోస్ టు యూ అండి. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, నా సన్ 38 years old, మెంటల్లీ స్లో, ఫ్రమ్ లాస్ట్ 5 years విజన్ లాస్ అవుతుంది. ఈ సఫరింగ్ ఫ్రమ్ రెటినైటిస్ పిగ్మెంటోసా ఆర్పి డిసీజ్. స్లోగా విజన్ లాస్ అవుతూ పోతుంది. అట్ ప్రెసెంట్ హీ హ్యాస్ ఓన్లీ 30% విజన్. ఫర్ దిస్ డిసీజ్ దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్. ఇంకా ఈ డిసీజ్ రిలేటెడ్గా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉన్నదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఇండియాలో ఉన్న పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా చూపించాం. నాకు తన ఫ్యూచర్ గురించి 25 lakh rupees మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు మ్యూచువల్ ఫండ్స్ మీద నాలెడ్జ్ లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ టు హియర్ యువర్ సన్స్ కండిషన్ అండి. ఇలాంటి స్పెషల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, మీ సన్ మాత్రమే కాదు మిగిలిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఆలోచిస్తే సరిపోద్దని అనుకుంటుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంపార్టెంటే. ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి వెళ్ళేటట్టు ప్లాన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది కదా లైఫ్ లాంగ్. సో అవన్నీ కూడా మనం లీగల్లీ ప్రొటెక్ట్ చేసి సరైన స్ట్రక్చర్ ఫామ్ చేసి ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే దాని బెనిఫిట్స్ వేరే వాళ్ళు ఎంజాయ్ చేయకుండా వాళ్ళకే వెళ్ళేటట్టు ప్లాన్ చేసినట్టయితే అవుతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేయాలంటే, ట్రస్ట్ ఫార్మేషన్ అంటారన్నమాట. ట్రస్ట్ క్రియేట్ చేయగలిగా అనుకోండి, వాళ్ళ పేరు మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళ పేరు మీద ఉన్న అసెట్స్ అని కానీ వీటితో ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి వాళ్ళే బెనిఫిషరీగా లీగల్లీ ఒక సాలిడ్ స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయొచ్చు. మీకు దగ్గరలో కొందరు లాయర్స్ ఉంటారు ఈ ఫామ్ చేసేవాళ్ళు, వాళ్ళని అప్రోచ్ అయినా, లేదా ట్రస్ట్ క్రియేటర్స్ ఉంటారు అన్నమాట. కొన్ని ఆన్లైన్లో కంపెనీస్ కూడా ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. చాలామందికి ఒక మిత్ కూడా ఉంటుంది, ఇలాంటి ట్రస్ట్లు అవి ఫామ్ చేయాలంటే డబ్బులు కూడా ఎక్కువ ఉండాలి అండ్ అలాగే ఫీజు కూడా ఎక్కువ అవుతుందని. నో అండి, మిమ్మల్ని ఎవరైనా కూడా ఫీజు మరీ ఎక్కువ లక్షల్లో ఛార్జ్ చేస్తున్నట్టయితే మాత్రం వాళ్ళని ఇగ్నోర్ కొట్టేయండి. ఓకే, మీకు లో ఫీజులో చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు కూడా ప్రాపర్గానే ప్లాన్ చేస్తారన్నమాట.
సో ప్రాపర్గా ఈ ట్రస్ట్ స్ట్రక్చర్ని మీరు క్రియేట్ చేయగలిగినట్టయితే దట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ హిమ్. సో నౌ కమింగ్ టు ఈ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మీకు అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా లేదు, అండ్ అలాగే దాని తర్వాత మీ తదనంతరం తను కూడా ఇన్వెస్ట్మెంట్ని టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాక్టివ్ ఫండ్స్ కన్నా కూడా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యాక్టివ్ ఫండ్స్లో మనకి ఫండ్ మేనేజర్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకోవాలి, ఫండ్ మేనేజర్ ఉన్నాడా లేదా, అండ్ ఫండ్ ఒక స్ట్రాటజీ మారిందా, లేకపోతే ఫండ్ సైజు, ఇలా యాక్టివ్గా మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఆ పార్ట్ని మనం అవాయిడ్ చేయాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. సో ఇండెక్స్ ఫండ్లో కూడా ఇంకా సింప్లిఫై చేయాలంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అండ్ అలాగే సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇదొక రెండు వేరే ఫండ్ హౌస్లో ఒక 4 ఫండ్ హౌస్లో స్ప్లిట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ట్రాకింగ్ ఎర్రర్ ఏదైతే ఉన్నదో దాన్ని తక్కువ గుణో చూసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే సరిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అయితే ఇది సింపుల్ పార్ట్. దీనికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ట్రస్ట్ క్రియేషన్ అనమాట. స్పెషల్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఈ పార్ట్ని అయితే ఇగ్నోర్ చేయొద్దు. చాలామంది జస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం దాంతో సరిపోతుంది, వాళ్ళకి ఆ బెనిఫిట్ వచ్చేస్తుంది అనుకుంటారు. లేదు, చాలా కేసులు ఎలా జరుగుతుందంటే అంటే ఫ్యామిలీలో అందరూ చేయాలని చేయకపోవచ్చు, కానీ మేజర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేక్ కేర్ చేస్తూ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ హోల్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి, దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బెనిఫిట్స్ వేరే వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు అనమాట. దానివల్ల ఎవరికైతే రావాలో వాళ్ళు ఆ బెనిఫిట్ పొందకుండా కోల్పోతుంటారు. అండ్ దీస్ ఆర్ వెరీ స్పెషల్ పీపుల్, వీళ్ళని కేర్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో లీగలీ ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్తోని ఒక ట్రస్ట్ని ఫామ్ చేయడం అయితే ఇంపార్టెంట్. కాబట్టి ఈ పార్ట్ని ఇగ్నోర్ చేయకండి, ఫస్ట్ ఇది చేసేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వాసు గారు అడుగుతున్నారు. ఆఫ్టర్ డేటా సెంటర్ థీమ్ వీడియో ఐ హ్యావ్ యాడెడ్ స్మాల్ పోర్షన్ black box technologies, but from there it got doubled due to capital reduction. Market identified the potential, so can I wait or take some allocation at current levels? Please throw some light on it. Thank you for your effort on data center theme. I'm looking forward for such kind of thematic videos. Okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫర్ యూ మేడ్ మనీ ఇన్ ఇట్ అండి. మీరు అన్న విధంగానే ఆ టైంలోని కంపెనీని ఎవరు ఐడెంటిఫై చేయలేదు కాబట్టి మనకు ఏదైతే అన్నోన్ రిలేటెడ్గా ఆల్ఫా ఉంటుందో ఆ ఆల్ఫా అయితే వచ్చేసింది. బట్ ఇక్కడ నుంచి నా ఒపీనియన్ ఏంటంటే బిజినెస్ గ్రోత్ మీదే డిపెండ్ అయి ఉంటుంది స్టాక్ ప్రైస్ ఒక గ్రోత్ అన్నమాట. సో కరెక్షన్స్ గురించి వెయిట్ చేయడం వుడ్ బి బెస్ట్ అన్నది నా వ్యూ. ఎందుకంటే ఏదైతే అన్నోన్ ఆల్ఫా ఆల్వేస్ మనకి అడిషనల్ ఆల్ఫా వచ్చేది అన్నోన్ థింగ్ అన్నమాట. మనం మార్కెట్ కన్నా ముందుగా ఐడెంటిఫై చేస్తేనే మనకి అడిషనల్ రిటర్న్ అన్నది వస్తుంది. సో కరెంట్లీ ఫుల్లీ ప్రైస్ ఇన్ కాబట్టి వెయిట్ చేయడం బెస్ట్ అన్నది నా వ్యూ. అండ్ కమింగ్ టు అదర్ థీమాటిక్ రిలేటెడ్గా అంటున్నారు కదా, నాకు కరెంట్లీ అంతగా అయితే ఏమీ అనిపించట్లేదండి కరెంట్ మార్కెట్ కండిషన్లో. అయితే ఓన్లీ కన్జంప్షన్ సైడ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది, అండ్ అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకేదైనా థీమ్ అంటే అట్రాక్టివ్గా అనిపిస్తే దెన్ ఐ విల్ కమ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్నమాట. అలా ఏం అనిపించట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ బ్రింగింగ్ ఇట్ ఆర్ వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓన్లీ కరెంట్లీ చూసినట్టయితే టెక్స్టైల్ అగైన్ లుక్స్ అట్రాక్టివ్ అన్నమాట. సినారీస్ అన్నీ కూడా మారుతుంది దాన్ని బట్టి, అండ్ కన్జంప్షన్ అండ్ అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఇంకేమైనా ఒకవేళ అట్రాక్టివ్గా అనిపిస్తే విల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ సమ్ వీడియో. మన నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మయ్య గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, ఐమ్ బ్రహ్మయ్య ఫ్రమ్ హైదరాబాద్. యూ హ్యావ్ నాట్ పిక్ మై క్వశ్చన్ సిన్స్ 2 years. ఓకే, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే, ఇలాంటి కామెంట్స్ చాలా ఎక్కువ వస్తుంటాయండి, అంటే క్వశ్చన్ పిక్ చేయలేదని. నాకు ఒక విషయం అయితే క్లారిటీ ఇద్దాం అనుకుంటాను. బ్రహ్మయ్య గారు, మీరు విష్ణు ప్రకాష్ ఆరుపుంగ్లే గురించి అడుగుతున్నారు, దాన్ని పిక్ చేసి దాని రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు కదా. యాక్చువల్లీ మీరు మిస్ అయ్యారేమో. ఓకే, లాస్ట్ ఆస్క్ కాక దాని ముందు ఆస్క్లోనే అనుకుంటా. ఓకే, ఈ థీమ్ గురించి ఈ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. సో ఒకసారి మాట్లాడేసాక లాస్ట్ అట్లీస్ట్ ఒక 5-6 ఆస్క్స్లోనే ఎక్కడైనా మాట్లాడాలనుకోండి, సిమిలర్ కంపెనీ గురించి అవ్వచ్చు, సిమిలర్ థీమ్ గురించి అవ్వచ్చు, లేదా సిమిలర్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే ఓకే, క్వశ్చన్ వచ్చింది, 2-3 పర్సన్స్ డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, బట్ క్వశ్చన్ ఒకటే అనుకోండి, ఒకసారి ఆన్సర్ చేసాక మళ్ళీ దాని గురించి ఆన్సర్ చేస్తున్నాను అనుకోండి, అది రిపిటేటివ్ అయిపోద్ది కదా. అందుకని మీ క్వశ్చన్ పిక్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేశాను కాబట్టి ఆన్సర్ చేయలేదు. బట్ అగైన్ మీరు మిస్ అయ్యి ఉండొచ్చు కాబట్టి థీమ్ పరంగా చాలా మంచి థీమ్, ఆపర్చునిటీ అయితే ఉన్నది, కంపెనీ వాల్యుయేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ఈపీసీ కంపెనీ కాబట్టి వాలటిలిటీ ఉంటుంది, అది ఒకటి గుర్తుంచుకోండి. పియర్స్తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్స్ పరంగా డెఫినెట్లీ అట్రాక్టివ్గా అయితే కనబడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. హాయ్ సాగర్, ఐ హ్యావ్ ఎ డౌట్ రిగార్డింగ్ మ్యూచువల్ ఫండ్స్. హియర్ ఐమ్ టేకింగ్ కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, విచ్ ఈస్ ఎ మిడ్ క్యాప్ ఫండ్. ఇన్ మనీ కంట్రోల్ వెబ్సైట్, fund allocation towards large cap is 5.1%, mid cap is 54.41%, small cap is 15.64%. Whereas in value research website, it is showing us in large cap they have allocated 37.9%, mid cap 60.52%, and small cap 1.57%. Why different data for same mutual fund? Which is correct, and where do we get exact percentage of allocation towards categories? As per SEBI
mid cap fund rule, 65% of the fund need to be allocated in mid cap companies, but in both the websites the criteria is missing as per the data. So which are the website where we can get ఎగ్జాక్ట్ డేటా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫండ్స్ రిలేటెడ్గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏ వెబ్సైట్ని రిలై అవ్వాలి, ఏ వెబ్సైట్లో మనకి బెటర్ డేటా దొరుకుతుంది అంటే నేనైతే పర్సనలీ రూపీ వెస్ట్ అయితే యూజ్ చేస్తానండి. రూపీ వెస్ట్లోని డేటా చాలా వరకు రిలయబుల్గా ఉంటుంది. అండ్ రూపీ వెస్ట్ తర్వాత వాల్యూ రీసెర్చ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ వెబ్సైట్ అన్నమాట. మనీ కంట్రోల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అంత రిలయబుల్ వెబ్సైట్ కాదు. డేటా అంతా కూడా కొన్నిసార్లు ఓల్డ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనీ కంట్రోల్ ఓన్లీ పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా చూడొచ్చు మాత్రం తప్పించి మిగిలినవన్నీ కూడా డేటా అప్డేషన్ ఇవన్నీ కూడా ఈ రూపీ వెస్ట్లో మీకు బాగా యాక్టివ్గా జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీకు వేరియస్ కంపారిజన్ సినారియోస్ కూడా కనబడతాయి. సో మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా మ్యూచువల్ ఫండ్స్ మీద యాక్టివ్గా వర్క్ చేసే సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీసెర్చ్ కోసం యూజ్ చేసుకోవడం వుడ్ బి బెటర్. అండ్ కరెక్ట్ ఎలొకేషన్ విషయంకి వచ్చేసరికి మోస్ట్లీ ఫండ్ హౌసెస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మెయింటైన్ చేసే సెబీ రూల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతాయి. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని స్టాక్స్ క్వార్టర్లీ బేసిస్లోని మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ అవుతాయి, లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ అవుతాయి, ఆర్ స్మాల్ క్యాప్ అవుతాయి, ఇలా మూవ్ అవుతుంటాయి కదా మార్కెట్ క్యాప్ మూవ్ అయినప్పుడు. సో దాన్ని ఈ వెబ్సైట్ సరిగ్గా కన్సిడర్ చేస్తాయో చేయవు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఎగ్జాక్ట్గా చూడాలంటే ఫ్యాక్ట్ షీట్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. ఫ్యాక్ట్ షీట్ తర్వాత ఐ రిలే లిటిల్ బిట్ ఆన్ రూపీ వెస్ట్ కూడా. సో రూపీ వెస్ట్ని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి కొంతమంది గురించి, మల్టిపుల్ టైమ్స్ రూపీ వెస్ట్ అన్నాను కదా అని చెప్పి వాళ్ళకి మాకు ఏదైనా కమర్షియల్ రిలేషన్ ఉన్నది అనుకుంటారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. సో ప్లాట్ఫామ్ బాగుంటుంది కాబట్టి చెప్పాను అంతే. అలాగే సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి సోనీ లివ్లోని బృందాన్ ఒక వెబ్ సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతున్నది. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అది. ఒకవేళ ఎవరైనా చూడనట్టయితే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ని పార్థసారథి గారు అడుగుతున్నారు. ఇన్ ది నోమా రిపోర్ట్ దే మెన్షన్ దట్ పవర్ సెక్టర్ ఈజ్ ఎట్ హై వాల్యుయేషన్, but as you suggested earlier, the power sector has huge opportunity going forward in next 3 to 4 years. Do you see any cyclicality in this sector? Do you suggest moving our invested money to other cash cow companies like FMCG or telecom, etc.? And also you mentioned US might see recession. So what shall we do in this situation? Please suggest. We'll gain confidence when we hear from you. And comment more on power sector. Most of my money invested in power sector. Mix of transformers and power generating companies. Even in bear market, what kind of sectors do you look for to get good CAGR? ఓకే, ఫస్ట్ పవర్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం అండి. రిపోర్ట్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో మోస్ట్లీ కొన్ని స్టాక్స్ బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తుంటారన్నమాట. సో మనం వాళ్ళ రిపోర్ట్ బట్టి జనరలీ అలా డెసిషన్ అయితే తీసేసుకోకూడదు. సెక్టర్ పరంగా చూసినట్టయితే మనం వీడియోస్ ఇవన్నీ డేటా మాట్లాడుకున్నప్పటికీ ఇప్పుడు చూసినట్టయితే చాలా స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి కదా. సో అంత పర్ఫామ్ చేసినప్పుడు వాల్యుయేషన్ అయితే ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. బట్ స్టిల్ ఐ ఫీల్ దేర్ ఆర్ సర్టెన్ పాకెట్స్ ఇంకా ఆపర్చునిటీ అయితే ఉన్నది. బాగా పెరిగిపోయిన కంపెనీస్ ఉన్నాయి. పెరిగిపోయిన కంపెనీస్ని ఇగ్నోర్ చేసి ఏవైతే ఇంకా పెరగలేదు ఆపర్చునిటీ మనకు కనబడుతుందో అటువైపు చూడడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ పొటెన్షియల్ అయితే ఉన్నది. కానీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అయిపోయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, ఎస్పెషల్లీ ట్రాన్స్ఫార్మర్స్లో చాలా కంపెనీలు అయితే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయి అలాంటి కంపెనీస్ని ఇగ్నోర్ కొట్టేయచ్చు. అండ్ సో ఇలా అబ్నార్మల్ వాల్యుయేషన్కి వెళ్ళిపోయిన కంపెనీలు ఇగ్నోర్ కొట్టి మనకి రీజనబుల్ వాల్యుయేషన్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మోట్ ఉన్న కంపెనీస్ ఎస్పెషల్లీ ఆ కంపెనీస్ని అయితే చూడొచ్చు అన్నమాట. మేజర్లీ రిపోర్ట్స్లో ఏంటంటే వాళ్ళు ఒక 5-6 కంపెనీస్ని తీసుకుని ఓవరాల్గా వాళ్ళ కామెంటరీ అయితే షేర్ చేస్తుంటారు. కానీ ఎంటైర్లీ సెక్టర్ మొత్తం ఎక్స్పెన్సివ్ అయిపోయి ఉండకపోవచ్చు. కొన్ని పాకెట్స్లో అయితే మనకు ఆపర్చునిటీ ఉంటుంది. ఐ స్టిల్ ఫీల్ పవర్లో ఆ ఆపర్చునిటీ అయితే ఉన్నది. కానీ మనం వీడియో చేసినప్పుడు సినారియో అయితే లేదు. అప్పట్లోని మొత్తం చాలా వరకు చాలా కంపెనీస్ అన్నీ కూడా అండర్ వాల్యుయేషన్ ఉండేది. మార్కెట్ ఐడెంటిఫై చేయలేదు కాబట్టి మార్కెట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాల్యుయేషన్స్ అయితే ఎట్ పార్ ఆర్ ఎక్స్పెన్సివ్కి వెళ్ళిపోతాయి కదా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ పవర్ సెక్టర్. అండ్ మీరు FMCG టెలికామ్ సెక్టర్లోకి మనీ మూవ్ చేయొచ్చు అని అడుగుతున్నారు కదా. కరెంట్ మార్కెట్ కండిషన్లోని రెండు సెక్టర్స్ లుక్స్ రియలీ గుడ్ అండి. అండ్ టెలికామ్ అయితే వీ నో డ్యూపోలీ గేమ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ప్రైజెస్ అన్నమాట. ఆల్రెడీ చేస్తున్నారు. దానివల్ల కంపెనీస్ విల్ బెనిఫిట్ ఏ లాట్ అన్నమాట. సో టెలికామ్ రిలేటెడ్గా జరుగుతుంది. అండ్ FMCG విషయంకి వచ్చేసరికి కోర్ FMCG అని కాకుండా కన్జంప్షన్లోని మీకు కొంచెం ఎట్ పార్ వాల్యుయేషన్, మీకు అండర్ వాల్యుయేషన్ చాలా తక్కువగా దొరుకుతాయి. ఎట్ పార్ వాల్యుయేషన్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిని చూడడంలో తప్పు లేదు. అండ్ బేర్ మార్కెట్ సినారియోలో ఎటువంటి సెక్టర్స్ చూస్తారంటే సెక్టర్ అని కాకుండా ఈచ్ టైంలోని మార్కెట్ కండిషన్ బట్టి మనం అసెస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్సనలీ ఐ ప్రిఫర్ సెక్టర్ కన్నా కూడా బేర్ మార్కెట్ వచ్చింది అనుకోండి ఆ టైంలోని డెట్ తక్కువగా ఉండి అండ్ అలాగే క్యాపెక్స్ ఎక్కువగా అవసరం లేని కంపెనీస్, క్యాష్ జనరేటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి మనకి అసెట్ లైట్ బిజినెస్లు ఉంటాయి కదా, లైక్ CDSL, CAMS, ఫిన్టెక్, ప్రోటియన్, గవర్నెన్స్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయి, ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాను, రికమెండేషన్ కాదు. సో ఇలాంటి క్యాష్ జనరేటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్ లైట్ బిజినెసెస్ అన్నమాట వాటిని ప్రిఫర్ చేయడం వుడ్ బి బెటర్ అన్నమాట. ఎందుకంటే సెక్టర్ రొటేషన్లోని రిస్కీ కంపెనీస్ దగ్గర నుంచి ఇలాంటి సేఫ్ కంపెనీస్ వైపు అయితే మనీ మూవ్ అయినప్పుడు
ఇలాంటి కంపెనీస్లో కొంచెం డబ్బులు అయితే సంపాదిస్తాం. సో ఇలా అసెట్ లైట్ బిజినెసెస్లోని మనకి అండర్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ ఏవైతే వాటి రిలేటెడ్గా వర్క్ చేసి అలాంటి వాటిని పికప్ చేసుకోవడం, ఆర్ మనకి ఏవైతే సెక్టర్స్ బుల్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయని ఉంటే వాటిని కూడా చూడొచ్చు. కరెంట్లీ ఫార్మా ఈజ్ వన్ సచ్ సెక్టర్. ఎందుకంటే ఈ బుల్ మార్కెట్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అగైన్ ఫార్మాని కూడా చూడొచ్చు. బ్యాంకింగ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే వాటిని కూడా చూడొచ్చు. మన సబ్స్క్రైబర్ పంపించిన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తన పేరు మెన్షన్ చేయడం మర్చిపోయారు. వీఆర్ ప్లానింగ్ టు బిల్డ్ ఏ హౌస్ ఆన్ అవర్ ఓన్ ప్లాట్, బట్ మేము ఎందుకు హెసిటేట్ అవుతున్నాం అంటే ఈ సంవత్సరంలో రెసిషన్ ఫియర్ ఉంటుందని వినబడుతుంది కదా, దీని గురించి అని హెసిటేట్ అవుతున్నాం. మా దగ్గర హాఫ్ ఆఫ్ ద ఫండ్స్ రెడీగా ఉన్నాయి, ఇంకో హాఫ్ ఆఫ్ ద ఫండ్స్ అంటే 50 lakhsకి మేము లోన్కి వెళ్ళాలి. మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ విషయంకి వచ్చేసరికి 2007లోని సిమిలర్ స్ట్రాటజీతోని మేము హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసాం. ఆ టైంలో మా ఫాదర్ ఒక్కలే ఇంట్లో ఎర్నింగ్ మెంబర్, మాకు 3 JCBs ఉండేవి అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉండేది. ఎప్పుడైతే 2008లో రెసిషన్ వచ్చిందో దానివల్ల అన్ని కొలాప్స్ అయిపోయి మేము ఫైనాన్షియల్ చాలా టఫ్ సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ వీ సోల్డ్ అవర్ ఓన్ హౌస్ అండ్ స్మాల్ అసెట్స్ టు పే దట్ లోన్ ఆఫ్టర్ సఫరింగ్ ఫర్ 4 to 5 years. నౌ కరెంట్లీ మా సిచ్యువేషన్ ఏంటంటే ఫ్యామిలీలో 3 members ఉన్నాం. మేము సిమెంట్ బిజినెస్ చేస్తున్నాం. యాన్యువల్లీ 30 to 35 lakhs అయితే జనరేట్ అవుతుంది అండ్ బిజినెస్ లోన్ ఒక 20 lakhs ఉన్నది. ప్యారలీ మై డాడ్ ఆల్సో డస్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ప్లస్ వన్ ఆఫ్ అస్ హ్యాస్ ఎ గవర్నమెంట్ జాబ్, 6 lakhs యాన్యువల్లీ ఇన్కమ్ ఉన్నది. సో టోటల్లీ వీ డూ ఎర్న్ 40 lakhs per annum. Given these circumstances, should we proceed with construction? What are the potential risks and how can we safeguard our investment? And see, కామన్గా యాజ్ ఎ హ్యూమన్ మనకి వేరియస్ బయాసెస్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ మనీ విషయంకి వచ్చేసరికి మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మన ఫ్యూచర్లో తీసుకునే స్టెప్స్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. మీకు ఈ బయాస్ ఏదైతే ఉన్నదో దీన్ని యాంకరింగ్ బయాస్ అంటారు అనమాట. 2008లోనే ఏదైతే జరిగిందో దానికి యాంకర్ అయి ఉన్నది ఆబ్వియస్లీ ఆ ఫియర్ అయితే ఉంటుంది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మారింది కదా. అప్పట్లో మీ ఫాదర్ ఒక్కళ్ళే ఎర్నింగ్ మెంబర్, వేరేస్ ఇప్పుడు చూసినట్టయితే ఇంట్లో 3 ఎర్నింగ్ మెంబర్స్ ఉన్నారు, అందులోని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉన్నారు. కాబట్టి అండ్ మీకు వస్తున్న ఇన్కమ్ బట్టి మీరు తీసుకుంటున్న లోన్ ఏదైతే ఉన్నదో ఐ డోంట్ థింక్ రిస్క్ విషయంకి వచ్చేసరికి అంత పెద్ద రిస్క్ అయితే నాకు కనబడట్లేదు. ఎందుకంటే 50 లక్షలు లోన్ తీసుకున్నారు, సంవత్సరానికి 40 లక్షలు ఇన్కమ్ అయితే వస్తుంది కాబట్టి ఓకే. అండ్ ఈ 40 లక్షలు మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ 40 లక్షలు మీరు ఎంత పార్ట్ సేవ్ చేస్తున్నారు, ఓకే మీరు అడిషనల్గా సేవ్ చేయగలుగుతున్నారు అనుకోండి, దెన్ రేపు ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా కూడా మీరు ఆ టైంలోని ఈ లోన్ రిలేటెడ్గా ఇబ్బంది పడకుండా ఈఎంఐస్ని కంటిన్యూ చేయగలరు. అండ్ 2008లో జరిగినట్టుగా సిచ్యువేషన్ అయితే రాదు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు కంటింజెన్సీ మనీ పెట్టుకోవాలని చెప్పి ఎందుకు పుష్ చేస్తానో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. ఎందుకంటే మనం తెలియకుండా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటారు, ఇవన్నీ మనం యాంటిసిపేట్ చేస్తే వచ్చేవి కాదు. 2008లో రెసిషన్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా బ్లాక్ స్వాన్ ఈవెంట్స్. సో ఆ టైంలోని ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో ఆ ఇంపాక్ట్ వల్ల మనం ఫైనాన్షియలీ స్ట్రెస్కి వెళ్ళి మన అసెట్స్ అమ్ముకుని వర్స్ సిచ్యువేషన్ అయితే చూడాల్సి రాకూడదని చెప్పి ఆ కంటింజెన్సీ ఫండ్ అయితే మెయింటైన్ చేయాలి. సో మీరు ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి యూ కెన్ గో ఫర్ దట్ లోన్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు అడిషనల్గా డబ్బులు ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి ఆ కంటింజెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ ఫండ్ 50 లక్షలు త్వరగా దాటేటట్టు చూసుకోండి. 50 లక్షలు దాటేసింది అనుకోండి, ఎప్పుడైనా కూడా మీరు ఆల్వేస్ సేఫ్. ఎందుకంటే రేపొద్దున ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఆ లోన్ క్లియర్ చేయాలంటే స్లోగా ఈఎంఐ ద్వారా అయినా క్లియర్ చేయొచ్చు, లేదా ఒకసారి క్లియర్ చేయొచ్చు. బట్ యువర్ ఫైనాన్సెస్ అయితే మాత్రం అంత రిస్క్ అయితే కనబడట్లేదు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చని నాకు అనిపిస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రవికిరణ్ గారు అడుగుతున్నారు, సార్ బొండాడే ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్? అండ్ అసలు మీకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ఈ కంపెనీ కంటిన్యూస్గా ఆర్డర్స్ వినడం అయితే కనబడుతుంది, కానీ కాకపోతే స్టాక్ ప్రైస్ మూమెంట్ బట్టి క్లియర్లీ అర్థమవుతుంది స్ట్రాంగ్ ఆపరేటర్స్ అయితే స్టాక్ని డ్రైవ్ చేస్తున్నారని చెప్పి. వాళ్ళు ఎప్పుడు పడేస్తారో తెలియదు. సో ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. చాలామంది ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచే ఈ కంపెనీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. చాలామంది అయితే స్టాక్ ప్రైస్ మూమెంట్ని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ రిస్క్ చాలా ఎక్కువ. అండ్ వాల్యుయేషన్స్కి వచ్చి 100 times పైన వాల్యుయేషన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్. మై నెక్స్ట్ క్వశ్చన్ సాయి యతీష్ అడుగుతున్నారు, హాయ్ సార్, ఐ హ్యావ్ రీసెంట్లీ అబ్జర్వ్డ్ ఏ ట్రెండ్ ఇన్ సిమెంట్ ఇండస్ట్రీ లైక్ ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అండ్ అదానీ గ్రూప్ ఆర్ అగ్రెసివ్లీ acquiring small companies in the industry. For example, most recently Adani Group acquired ACC and Ambuja Cements and Penna Cements. Will you please throw some light on this topic? Like there is a chance that there will be monopoly or duopoly creation in the industry. Can we invest in such stocks? Now it is very clear అండి, ఇద్దరు కలిపి జియోపాలీ సినారియో క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో నౌ ఇలాంటి సినారియోస్లో మనం బెనిఫిట్ పొందాలంటే ఎదర్ వన్ ఆఫ్ ది ప్లేయర్ త్రూ బెనిఫిట్ పొందవచ్చు, ఆర్ ఎక్విజిషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మేనేజ్మెంట్ కొంచెం వీక్గా ఉండి వాళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నాయి
అండ్ అలాగే మిగిలిన ఫైనాన్షియల్స్ అవి కొంచెం పర్లేదు అటు ఇటుగా ఉన్నాయి. ఓకే. బిజినెస్‌ని వాళ్ళు గ్రో చేయడం కష్టం అవుతుంది. ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో చిన్న కంపెనీస్ అలాంటి అక్విజిషన్ క్యాండిడేట్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయగలిగినా కూడా అక్కడ కూడా డబ్బులు సంపాదించొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఎక్వైర్ చేస్తానని న్యూస్ వచ్చిందనుకోండి, అగైన్ మనకి స్టాక్‌లో జంప్ అయితే కనబడుతది కాబట్టి. బట్ సినారియో అయితే వెరీ వెరీ క్లియర్. ఓకే. జియోపొలి సినారియోని అయితే క్రియేట్ చేయడానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ బ్యాడ్ ఫర్ కన్స్యూమర్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. నిన్న టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఐ డోంట్ థింక్ మీరు అలాంటి వీడియో చూసి ఉండిపోవచ్చు ఎక్కడ. మీకు కంప్లీట్ రీసెర్చ్తోని బెస్ట్ టర్మ్ ప్లాన్స్ ఏవైతే వాటిని కవర్ చేసే వీడియోని అయితే రిలీజ్ చేస్తాం. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా యంగర్ పీపుల్ ఉన్నట్టయితే వాళ్ళకి క్లారిటీ ఇస్తుంది కాబట్టి వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షో లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.